నమస్కారం. డాక్టర్ స్టాక్ లైవ్‌కి స్వాగతం. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అతి చిన్న వయసు వరకు కూడా వస్తున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? మెడ నొప్పిని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? మెడ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి విషయాలు మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ అండ్ స్పెయిన్ సర్జన్ డాక్టర్ జయకృష్ణ సింగ్ గారు ఉన్నారు. ఆయనతో మీరు కూడా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది మనకి? ఆర్థరైటిస్ అంటే ఆర్థ్రో అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా కారణం వల్ల కండలో జరిగే మార్పులని ఇన్ఫ్లమేషన్ అంటారు. సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, వయసు పైబడిన వాళ్ళు కావచ్చు, వాతం వల్ల కావచ్చు. దాంట్లో మనకి జాయింట్లో జరిగే కొంత మార్పుల్ని మనం ఆర్థరైటిస్ అంటాం. డాక్టర్ గారు, మరి ఈ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా గుర్తించాలి? ఆర్థరైటిస్ అంటేనమ్మా ఒకటి, ఆర్థరైటిస్ అంటే నొప్పి. నొప్పి ఉంటుంది ఫస్ట్. నొప్పి ఉదయాన్నే లేవగానే నొప్పి రావడం, తర్వాత నడకలో ఇబ్బంది, మోకాళ్ళ నొప్పులు అయితే నడకలో ఇబ్బంది రావటం, మోకాళ్ళ వాపు రావటం, ఇవన్నీ ఉంటాయి. అదమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకప్పుడు చూసుకున్నట్లయితే పెద్ద వయసు వారికి మాత్రమే ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది. రావడానికి రీజన్ ఏంటి? మామూలుగా అంటేనమ్మా దాదాపుగా 80-90% మందికి వయసు పైబడిన వారికి ఎముకలో మార్పులు, అంటే ఎముక బలహీనపడి జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం క్రమేణా కాస్త తగ్గిపోయి ఆర్థరైటిస్ వస్తుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే యూజువల్లీ వాతం వల్ల, వాతం జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, దానివల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు పిల్లలు కాస్త యాక్టివ్గా ఉండేటోళ్ళు, ఇప్పుడు ఏంటంటే కాస్త సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, బయటకు వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గడం వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది తరచుగా చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య వస్తుంది. డాక్టర్ గారు, ఆర్థరైటిస్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఆర్థరైటిస్ అంటే చాలా రకాలమ్మా. ఒకటి చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే వయసు పైబడిన వాళ్ళకి డీజెనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే సెనైల్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే ఏజ్ పైబడి ఎముకలు బలహీనపడి జాయింట్లో గుజ్జు పదార్థం తగ్గి ఆర్థరైటిస్ వచ్చేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ చేత ఈ జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం తగ్గటం, అది పాడవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్, అది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే వాతం వల్ల వచ్చే ఆర్థరైటిస్, దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని అంటారు. అదమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయా? వెయిట్ ఎక్కువ అవడం వల్ల డెఫినెట్గా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే మనకి ఈ వెయిట్ పెరగటం వల్ల ఎక్కడైతే ఎక్కువ మొబిలిటీ ఉంటుందో, లైక్ లోయర్ బ్యాక్ ఒకటి, తర్వాత మోకాళ్ళు ఒకటి, ఈ మోకాళ్ళ అరుగుదల చెందటం వల్ల తొందరగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వయస్సు పైబడిన వాళ్ళ కంటే కూడా ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఆడవారిలో చూసుకున్నట్లయితే ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? అంటేనమ్మా ఆర్థరైటిస్ ఆడవాళ్ళలో డెఫినెట్గా ఈ వయసు పైబడటం ఒకటి, రెండోది పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఈ రోజు నెల నెల వచ్చే పీరియడ్స్ ఉంటాయి కదమ్మా, అది కొంతకాలం తర్వాత దాదాపు 40-45 సంవత్సరాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఈ తగ్గటం వల్ల, ఈస్ట్రోజన్కి ఏంటంటే కాల్షియం బైండింగ్ ప్రాపర్టీ ఉంది. సో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎముకలు బలహీనపడి ఈ జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం తగ్గి మనకి ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అంటే ఆడవాళ్ళల్లో ఆర్థరైటిస్ వచ్చేది ఎక్కువే, పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ. డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లంకి లేటెస్ట్గా ఏమైనా ఇంజెక్షన్లు వచ్చాయా? ఆర్థరైటిస్ ప్రాబ్లంలోనమ్మా దాదాపుగా 80-90% మందికి యూజువల్గా ఫస్ట్ నొప్పి ఉంటుంది కాబట్టి వాటికి పెయిన్ కిల్లర్స్, తర్వాత ఈ యాక్టివిటీ మాడిఫికేషన్ అంటారు. అంటే ఏదైతే యాక్టివిటీస్ వల్ల ఆ జాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుందో అట్లాంటి యాక్టివిటీస్ మనం మానుకోవాలి. తర్వాత మిగతా ట్రీట్మెంట్స్ ఉంటాయి. యాక్టివ్గా ఉండటము, లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్గా ఉంటే యాక్టివ్ లైఫ్ స్టైల్గా మారటం, రోజు వాకింగ్ చేయటం, అది ఉంటుంది.
కానీ కొత్తగా వచ్చే కొన్ని ఇంజెక్షన్లు ఉన్నాయమ్మా, వాటి వల్ల ఏంటంటే ఈ చాలా ఈ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే గ్రేడ్ 1, 2, 3, 4 గ్రేడ్స్ ఉంటాయమ్మా. దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఏంటంటే మనకి ఈ చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఈ ఇంజెక్షన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే జస్ట్ స్టీరాయిడ్ లోకల్ అనస్థీషియా మిక్స్చర్లో ఇచ్చే ఇంజెక్షన్లు ఒకటి. రెండోది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, పిఆర్పి అంటారు. ఈ పిఆర్పి ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. వీటి వల్ల ఏంటంటే జస్ట్ మనం ఉన్న గుజ్జు పదార్థం కాస్త ఎక్కువ కాలం నడిచే విధంగా మనం చేయగలుగుతామే తప్పితే అది కొత్తగా గుజ్జు పదార్థాన్ని క్రియేట్ చేయడం అనేది జరగదమ్మా. అది ఒక గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో మనకి ఇంజెక్షన్లు వర్కౌట్ అవుతాయి, అంతేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన ఇంజెక్షన్లు తీసుకున్నట్లయితే అవి ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది డాక్టర్, ఎన్ని రోజులు? అంటేనమ్మా ఇది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది దానిపైన డిపెండ్ అవుతుందమ్మా. ఇది మనకి ఎర్లీ స్టేజ్ ఉందనుకోండి, గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. గ్రేడ్ 4 అంటే ఏంటంటే పూర్తిగా మోకాలు అరిగిపోయి మోకాలు వంపుకు గురి కావడం. వంపుకు గురైందంటే ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గ్రేడ్ 1, 2లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడిప్పుడే ఈ అరుగుదల స్టార్ట్ అవ్వడం, నొప్పి రావడం, తర్వాత ఎక్కువ స్ట్రెస్ పడితే నొప్పి రావడం, మెట్లు ఎక్కడం దిగడంలో నొప్పి రావడం, కింద కూర్చుంటే నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇట్లాంటి వాటిల్లో మనము ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ఇంజెక్షన్లు తీసుకుంటే మనకి ఎక్కువ కాలం అనేది దానివల్ల రిలీఫ్ అనేది ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఈ స్టీరాయిడ్ లోకల్ అనస్థెటిక్ మిక్స్చర్లో మనం ఇంజెక్షన్లు ఏమైనా ఇస్తే వెంటనే రిలీఫ్ ఉంటుంది. కానీ మళ్ళీ మనం మోకాల పైన స్ట్రెస్ చేసే పనులు ఏమైనా చేస్తే తొందరగా మళ్ళీ పెయిన్ వస్తుంది. సో మనం ఒక ఇంజెక్షన్లు తీసుకోవడమే కాక దాంతోపాటు మన యాక్టివిటీ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం ఈ ఇంజెక్షన్ తాలూకు వచ్చే నొప్పి వల్ల రిలీఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. డాక్టర్ గారు, మన ఫస్ట్ కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. సరే. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. ఓకే, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. పడుకున్నప్పుడు మెడ నొప్పి పడుతుంది సార్. ఓకే. బాగా ఉదయం లేవగానే మెడ అటు ఇటు తిప్పలేను. ఓకే. అది డైలీ జరుగుతుంది. మీ వయసు సార్? వయసు 50 ఏళ్ళు సార్. ఈ చేతుల్లో తిమ్మిర్లు రావడం కానీ, చేతుల్లో పట్టు తగ్గడం కానీ ఏమైనా ఉందా సార్? లేదండి. ఏం లేదు. కాళ్ళల్లో, అరికాళ్ళల్లో తిమ్మిరిలాగా ఉంటుంది. ఓకే ఓకే సార్, మీ మెడ నొప్పి అనేది మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మామూలుగా ఈ 50 సంవత్సరాలు పైబడిన 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కాస్త ఎముకలు అరిగి, జాయింట్లు కాస్త అరిగి, కండరాలు బలహీనంగా ఉండటం వల్ల తొందరగా ఈ మెడ నొప్పులు అవి వస్తూ ఉంటాయి. భయపడాల్సింది ఏం లేదు. దీంట్లో మనం ఏంటంటే ఈ పొద్దున్న లేస్తూనే ఈ మెడ పట్టేయటం అనేది చాలా కారణాల వల్ల అవుతుంది సార్. ఒకటేంటంటే మీ స్లీపింగ్ పోస్చర్ ఎట్లా ఉంది, అది మీ బాగా పెద్ద తలగడ ఏమైనా వాడుతున్నారా, లేదా సైడ్కి పడుకుంటున్నారా, తిన్నగా పడుకుంటున్నారా, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఏదైనా డిస్క్ పదార్థం నరం పైన ఉన్న ఒత్తిడి పడుతుంటే ఈ తాలూకు పెయిన్ అనేది మనకి పొద్దున్న లేస్తూనే ఎక్కువ ఉంటుంది సార్. సో మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ మెడ నొప్పి చూపించుకొని దాని తాలూకు ఎక్స్రే అది తీసుకొని దాని తాలూకు ట్రీట్మెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? అది వాళ్ళు మెట్లు ఎక్కుతుంటే ఇట్లా నొప్పి, అదేంటి సౌండ్ వస్తుంది మేడం, బొక్క. ఓకే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే సార్. చెప్పండి. ఈ మొకాళ్ళు మెట్లు ఎక్కుతుంటే నొప్పి ఇట్లా వచ్చేస్తుంది, అదే అంటే సౌండ్ వస్తుంది. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 47 సార్. వయసు అమ్మా?
47. 47. ఏదైనా ఆపరేషన్లు అయినాయి అమ్మా ఇంతకుముందు? ఏం ఆపరేషన్లు కాలేవు. మ్మ్. ఈ మధ్యలోనే మెట్లు ఎక్కుతుంటే అదే సౌండ్ వస్తుంది, అంతే, నొప్పి లేదు కానీ సౌండ్ వస్తుంది. మ్మ్. అమ్మ దాదాపుగా 40-45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కాస్త ఈ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ తగ్గటం వల్ల, ఈ ఈస్ట్రోజన్ ఏంటంటే కాల్షియం బైండింగ్ ప్రాపర్టీ ఉంది. దానివల్ల కాల్షియం, ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల కాల్షియం మన యూరిన్ ద్వారా పోతుంది. ఈ పోవడం వల్ల ఎముకలు పల్చబడటం వల్ల జాయింట్లు తొందరగా అరిగి నొప్పులు రావడం జరుగుతుందమ్మా. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఈ ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల ఎక్కడైతే ఎక్కువ మొబైల్గా ఉంటామో అక్కడ మనకి ఈ అరుగుదల అనేది కనిపిస్తుంది. ఒకటి లోయర్ బ్యాక్, ఇంకొకటేమో మోకాళ్ళు. దీంట్లో మనకి ఈ అరుగుదల అనేది కనిపిస్తుందమ్మా. ఈ సౌండ్ ఏదైతే మీరు అంటున్నారో అది దాన్ని క్రెపిటస్ అని అంటారు. ఏంటంటే మనకి రెండు ఎముకల మధ్యలో కాస్త ఈ రాసుకొని రావటం వల్ల, నొప్పి రావటం వల్ల ఆ సౌండ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని క్రెపిటస్ అని అంటారు. మీరేంటంటే ఈ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో చెప్పి ఎక్స్రే తీసుకొని మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు ఆర్థరైటిస్కి ఇంజెక్షన్స్ ఉన్నాయన్నారు. అవి ఇంజెక్షన్స్ ఎన్ని తీసుకోవాలి అండ్ ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి నడుస్తాం? అమ్మా ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే మనకి చాలా రకాలు ఉన్నాయమ్మా. ఒకటి స్టీరాయిడ్ లోకల్ ఎనస్థీషియా మిక్స్చర్లో వచ్చే ఇంజెక్షన్, అంటే స్టీరాయిడ్తో పాటు కొంత మత్తు పదార్థం అనేది కలిపి మనకి ఇస్తారు, అదొక ఇంజెక్షన్. రెండోది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, పిఆర్పి ఇంజెక్షన్స్ అంటారు. అది మనము యూజువలీ ఈ స్టీరాయిడ్ లోకల్ ఎనస్థీషియా మిక్స్చర్ ఇంజెక్షన్ తర్వాత ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో ఇస్తారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే మీకు యూజువల్గా ఒక ఇంజెక్షన్తోనే మీకు ఈ స్టీరాయిడ్ లోకల్ ఎనస్థీషియా మిక్స్చర్లో ఇచ్చే ఇంజెక్షన్ దాదాపుగా ఒక ఇంజెక్షన్తోనే మీకు అరౌండ్ 60-70% పెయిన్ తగ్గిపోతుంది ఒకవేళ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అయితే. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఒక అరగంట సేపు తర్వాత మామూలుగా నడవటం అది జరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ పిఆర్పి ఇంజెక్షన్ కూడా అంతేనమ్మా. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు కాస్త మూమెంట్ చేసి ఈ లోపల ఆ ఇంజెక్షన్ ఇచ్చిన పదార్థం పూర్తిగా స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి వెంటనే నడవటం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. ఓకే, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. నా ఏజ్ వచ్చేసి 25 ఉంటుందండి. చెప్పండి సార్. నాకు ఆఫీస్కి కొంచెం దూరం, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ నేను నడుస్తూ వెళ్తాను అన్నమాట. హెల్త్కి మంచిదని నడుచుకుంటూ వెళ్తాను. అయితే ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి నాకు కాళ్ళ నొప్పులు బాగా విపరీతంగా వస్తుంటున్నాయి అన్నమాట. ఎందువల్ల ఉంటుంది? కాలు నొప్పి వస్తుంది. ఎక్కడ వస్తుంది సార్ కాలు నొప్పి? మోకాళ్ళ? మోకాళ్ళు. మీ వయసు సార్? హలో, మీ వయసు? నా వయసు 25 or 26. సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు వచ్చే మోకాళ్ళ నొప్పులు దాదాపుగా సరిగ్గా మీకు ఆహారం లోపం వల్ల వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న వయసులో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి సరిగ్గా ఆహారం తీసుకోపోవడం వల్ల కానీ, లేదంటే ఈ చిన్న వయసులో వచ్చే వాతం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. దీనికి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎక్స్రే తీసి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీకు సరైన కారణం తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ అది కండరాల నొప్పి వల్ల ఫిజియోథెరపీతో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఫిజియోథెరపీ మందులు తీసుకొని మోస్ట్లీ మీ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా ఏంటంటేనమ్మా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు దాదాపుగా ఎందువల్ల వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్? లోపల మనకి మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడతానమ్మా. మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎట్లా ఉంటుందంటే ఈ గుజ్జు పదార్థం తగ్గటం వల్ల ఈ ఎముకలు ఎండులో ఉండే కార్టిలేజ్ తొందరగా బ్రేక్ డౌన్ అయిపోయి మనకి అరుగుదలకు వస్తుంది. సో మనం ఇప్పుడు లోపల ఉన్న గుజ్జు పదార్థం మనం కాస్త పెంచుకోవాలి. ఎట్లా? లైఫ్ స్టైల్ చేంజ్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఏంటంటే అమ్మా, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి ఎక్కువసేపు కూర్చునే
యాక్టివిటీస్ కంటే మనం యాక్టివ్గా ఉండాలి రోజు. అంటే జాయింట్స్ మనం కూర్చోడానికి అయితే కాదు కదా, మనం మొబైల్గా ఉండడానికి మనకి జాయింట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ శాతం మనం యాక్టివ్గా ఉంటే కనుక ఈ లోపల జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం పెరిగి ఈ గుజ్జు పదార్థం నుంచి మనకి కార్టిలేజ్కి కావాల్సిన న్యూట్రిషన్ అంది ఆ కార్టిలేజ్ ఎక్కువ శాతం మనకి డ్యూరబుల్గా ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ ఆర్థరైటిస్ నుంచి మనము తప్పించుకునేది కష్టమే, కానీ మనం యాక్టివ్గా ఉంటే కనుక ఈ లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంటే కనుక మనం ఎక్కువ శాతం ఆర్థరైటిస్ మనం డిలే చేసుకోవడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పారు కదా, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది? ఆస్టియో అంటే బోన్ అమ్మ, ఆర్థ్రో అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషను. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఏదైనా కారణం చేత మన కండలో జరిగే జాయింట్లో జరిగే మార్పుల్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. అది దేనివల్లైనా కావచ్చు. అది వయసు పైబడిన వాళ్ళ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ కావచ్చు, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. లేదంటే వాతం వల్ల వచ్చే మార్పులు చెందితే వాతం వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. లేదంటే ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఆ జాయింట్లో కనుక ఆ ఫ్రాక్చర్ ఎక్స్టెండ్ అయితే దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వస్తుందా? అమ్మ, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అమ్మ. దీంట్లో ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఈ ఒకటి ఏజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. కానీ దాంట్లో మైనర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే తొందరగా ఈ గుజ్జు పదార్థాల్లో ఈ కెమికల్స్ ఉంటాయి, ప్రోటియోగ్లైకాన్స్, ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి. దాంట్లో జన్యుపరంగా ఏదన్నా మార్పులు ఉంటే కనుక అవి తొందరగా బ్రేక్ డౌన్ చెంది తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి డాక్టర్? ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటేనమ్మా, మనము ఎక్కువ శాతము ఈ ఫ్రూట్స్ కానీ ఏదైనా మనం అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటారు. అంటే పులుపు తగ్గించటము, తర్వాత ఉడకబెట్టినది ఎక్కువ తినటము, తర్వాత గింజలు కానీ సీడ్స్, లెంటిల్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్ నుంచి వచ్చే నొప్పిని మనం దాదాపుగా ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే నొప్పిని మనం నివారించవచ్చు. ఈ ఆర్థరైటిస్ అనేది జెంట్స్లో ఎక్కువ వస్తుందా, లేడీస్లో ఎక్కువ వస్తుందా డాక్టర్? మామూలుగా ఏంటంటేనమ్మా, జెంట్స్ ఏంటంటే యూజువల్గా ఈ ఫీమేల్స్ కంటే మేల్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మోస్ట్లీ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాబట్టి జెంట్స్లో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువ. ఒకటే ఏజ్ తీసుకుంటే ఈ ఫీమేల్స్లో తొందరగా వస్తుంది ఆస్టియోఆర్థరైటిస్, జెంట్స్లో కొద్దిగా లేట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటనమ్మా, ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయస్సు వల్ల జాయింట్లో కలిగే మార్పులని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అది రాకుండా ఉండాలి అంటేనమ్మా, మనం రాకుండా ఉండటం అనేది జరగదు, కానీ మనం మన యాక్టివిటీస్తో కానీ మనం ఆహారం ద్వారా కానీ మనం దాన్ని ఎంతైతే అంత మనం డిలే చేయొచ్చు, కానీ పూర్తిగా మనం రాకుండా అయితే చేయలేం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు చెప్పారు వయసు పైబడిన తర్వాత వస్తుందని, కానీ ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది కదా, అలా రావడానికి కారణాలు ఏంటి? ఈ చిన్న ఏజ్లో ఆస్టియోఆర్థరైటిస్ రావడం అంటేనమ్మా, ఇది ఏదైనా ఒకటి ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా అవుట్డోర్ యాక్టివిటీ తగ్గిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్స్కి వెళ్ళే చిన్నపిల్లలు ఎక్కువ హెవీ స్కూల్ బ్యాగ్స్ అవి తీసుకెళ్ళటం వల్ల ఈ వాళ్ళ మోకాల పైన ఎక్కువ స్ట్రెస్ పడి అప్పుడు కూడా ఆర్థరైటిస్ తొందరగా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది ఒక వాతంలో ఒక భాగంగా మనకి చిన్నపిల్లల్లో ఏర్పడుతుంది. దాంట్లో అది జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. దాంట్లో కూడా చిన్నపిల్లల్లో ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు వ్యాయామం చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పి మానేస్తూ ఉంటారు. మరి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి? అంటే మామూలుగా ఏంటంటేనమ్మా, మనకి ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వచ్చే పెయిన్ అనేది జాయింట్ దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ రిఫర్డ్ పెయిన్ అంటారు. అదేంటంటే థైస్లోని తర్వాత కాలి భాగంలో కూడా కాస్త ఆ నొప్పి వస్తుంది.
మనము ఎక్కువ పని చేస్తే ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ ఎక్కువ అవటం అనేది మామూలుగా అట్లా జరగదమ్మా. మామూలుగా ఏమవుతుందంటే అలవాటు ఉండదు కదమ్మా, ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటారు. సో తొందరగా యాక్టివ్ అవుతారు కాబట్టి అప్పుడు కండరాలు నొప్పి వల్ల మనకి ఆస్టియోఆర్థరైటిక్ పెయిన్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, కానీ అట్లా ఉండదు. అలా యాక్టివ్గా ఉంటే ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిక్ పెయిన్ స్లోగా తగ్గుతుందమ్మా. డాక్టర్ గారు కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ఇందు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము శ్రీకాకుళం నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే. హలో, నమస్తే అమ్మా, నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, నా ఏజ్ ఒక 28 ఉంటాయండి. చెప్పండి అమ్మా. నాకు అంటే ఒక నిండు నీళ్ళ బిందె కానీ అలాంటివి నేను కొంచెం లేపలేకపోతున్నానండి. ఏం వేసుకోలేకపోతున్నారమ్మా? 28 అండి. ప్రాబ్లం చెప్పండి. వెయిట్స్ నేను ఎక్కువగా మోయలేకపోతున్నాను అండి. నీరసంగా అనిపిస్తున్నాను, చేతులు లాగడం అలాంటివి జరుగుతున్నాయి. చేతులు లాగడం, మీ ప్రాబ్లం చేతులు లాగడం అంటారు, అంతే కదమ్మా? అవునండి. అమ్మా, ఈ 25-28 ఏళ్ల వయసులో ఈ చేతులు లాగటము, వెయిట్స్ ఎక్కువ ఎత్తకపోవడం వల్ల కామన్ కారణం ఏంటంటే ఆహార లోపం వల్ల జరుగుతుంది. మామూలుగా ఈ ఎదిగే వయసు టీనేజ్, యంగ్ అడల్ట్లో ఏంటంటే మనం ప్రోటీన్ శాతం ఆహారంలో పెంచుకుంటే కనుక ఈ కండరాల్లో మంచిగా బలం చెంది మనం ఈ రోజు చేసుకునే కార్యక్రమాలు కానీ ఈ వెయిట్స్ ఎత్తడం కానీ కొద్దిగా సులువుగా అనిపిస్తుంది. మనం ఆహార లోపాల వల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు బలహీనపడి మనకి ఈ వెయిట్స్ ఎత్తడంలో మసిల్ తొందరగా ఈ ఫెటీగ్ చెంది నొప్పి వస్తుంది. నాకు తెలిసి అయితే దీనికి జస్ట్ ఆహార లోపం వల్ల మీకు నొప్పి వస్తుంది. మీరు ఆహారం సరిగా చేసుకుంటే మీకు ఈ నొప్పులు అనేవి తొందరగా మీరు రిలీఫ్ చెందుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య అంటే కీళ్ళకు సంబంధించిన జబ్బు కదా, కానీ ఇది మొక్కల్లో ఎక్కువగా ఎందుకు వస్తుంది? అమ్మ, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళలో మొత్తం అన్ని జాయింట్స్లోనే వస్తుంది, కానీ మోకాళ్ళలో ఫస్ట్ వస్తుందమ్మా. ఎందుకంటే మోకాళ్ళు మన వెయిట్స్ మొత్తం అది మోస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఈ ఎముక బలహీన పడుతుందో అప్పుడు మనకి ఈ గుజ్జు పదార్థం కూడా ఎప్పుడైతే ఈ వయసు వల్ల కాస్త తగ్గుతుందో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది, మోకాళ్ళు ఎక్కువ వెయిట్స్ తీసుకుంటాయి కాబట్టి కార్టిలేజ్ డ్యామేజ్ అనేది మోకాళ్ళలో ఫస్ట్ జరిగి మనకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది మోకాళ్ళలో ఏర్పడుతుంది. అదమ్మా. డాక్టర్ గారు కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో అమ్మ, టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ చూస్తూ మాట్లాడితే మీ కాల్ కట్ అవుద్ది. హలో హలో మేడం, నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తేనే మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవుద్ది. ఓకే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది నడుస్తూ ఉంటే కాళ్ళకు తిమ్మిర్లు, కాళ్ళు తిప్పులు పట్టిస్తున్నట్టు ఉన్నాయి మేడం. మీ వయసు ఎంతమ్మా? నాకు 30 ఉంటాయి సార్. 32. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి వస్తుంది మీకు? నాకు ఒక 5-6 నెలలు అయింది. నడుము నొప్పి ఏమైనా ఉందా? నడుము నొప్పి నుంచి పై భాగం నుంచి కాళ్ళు, తొడలు, పిక్కిలు, అరికాళ్ళు నడుస్తుంటాం, మంటలు లేవడం, కాళ్ళలో తిమ్మిర్లు. హలో అమ్మా, సాధారణంగా ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంట్లో పనులు అవి చేస్తుంటారు కాబట్టి ఈ బరువులు మోసే టైంలో ఏం జరుగుతుందంటే ఈ వెన్నుపూసలో కాలికొచ్చే నరం పైన ఒత్తిడయి ఈ కాళ్ళు లాగటం, కాళ్ళు తిమ్మిరెక్కటం, నడకలో ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్ బట్టి ఏమనిపిస్తుందంటే మీ కాలుకొచ్చే నరం పైన ఈ వెన్నుపూసలో ఒత్తిడి పడుతుంది. సో మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ ఎక్స్రే ఒకటి, నడుము ఎక్స్రే ఒకటి, ఎంఆర్ఐ స్కాన్ ఒకటి తీసుకొని ఈ వయసు రీత్యా మార్పులు ఏమన్నా ఎముకల్లో కనిపిస్తున్నాయా
లేదంటే ఈ ఎంఆర్ఐలో నరం పైన ఒత్తిడి పడే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ మనకి తీసుకోవాలి. అదమ్మా. డాక్టర్ గారు ఇప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది కదా, మెడ నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి? అమ్మ, మెడ నొప్పికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఒకటేంటంటే మెడ నొప్పి చిన్న వయసులో రావటం ఒకటి, పెద్ద వయసులో రావటం ఒకటి చూస్తుంటాం. మామూలుగా చిన్న వయసులో ఏంటంటే చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళ చదువుకునేటప్పుడు వాళ్ళ పోస్చర్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. మెడ ఎట్లా అంటేనమ్మా, మనం ఎక్కువ ముందుకి వంచితే కనుక ఈ మెడ తాలూకు వెయిట్ అనేది ఈ మన మెడ పైన, ఈ తల తాలూకు వెయిట్ అనేది మెడ పైన ఎక్కువ పడుతుంది. మనం తల ముందుకి వంచితే కనుక ఈ తల తాలూకు వెయిట్ అనేది మెడ పైన ఎక్కువ పడటం వల్ల ఈ కండరాలు తొందరగా బలహీనపడి ఈ తల వెయిట్ మనం మోయలేక ఈ కండరాల వల్ల మెడ నొప్పి వస్తుంది. అది అన్నిటికంటే కామన్ అమ్మ. అంటే కండరాల్లో సరిగ్గా బలం లేకపోవటం వల్ల ఈ మెడ నొప్పి వస్తుంది. రెండోది ఏంటంటే ఈ మెడలో ఈ నరం పైన ఏదైనా డిస్క్ వల్ల ఒత్తిడి చెందటం వల్ల కాస్త ఈ మెడ నొప్పి వస్తుంది. భయపడాల్సిందే ఉండదు. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీసి ఎంఆర్ఐ తీసి ఈ కండరాల నొప్ప లేదంటే ఏదైనా డిస్క్ పదార్థం నరం పైన ఒత్తిడి చేస్తుందా అనేది చూసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ గారు కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? బ్రహ్మాచారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. ఓకే, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీరు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి దయచేసి మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మోకాళ్ళు బాగా నొప్పులండి, అసలు పని చేసినప్పుడు నిలబడలేదండి. మీ వయసు సార్? మోకాళ్ళు అసలు కదలనివ్వండి. మీ వయసు? 65 అండి. 65. ఏం పని చేస్తుంటారు? ఏం పని చేస్తుంటారు సార్? కార్పెంటర్ అండి. కార్పెంటరా? 65 అండి. 65. కార్పెంటర్ అండి. కార్పెంటర్ సార్. సరే సార్. కార్పెంటర్ అండి. మామూలుగా అంటే ఏంటంటేనమ్మా, మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఈ వయస్సు పైబడిన వాళ్ళకి ఈ ఎముకలు తొందరగా అరిగి ఈ జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం తగ్గి ఈ జాయింట్లో ఉండే కార్టిలేజ్కి సరిగ్గా న్యూట్రిషన్ అందగా అది తొందరగా బ్రేక్ డౌన్ చెంది మనకి ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువ మోకాళ్ళు వంచి చేసే పనులు కానీ, కింద కూర్చుని లేచేటప్పుడు కానీ, మెట్లెగడం దిగడం కానీ, మనం ఈ బరువులు ఎత్తడం కానీ చేసినప్పుడు మోకాళ్ళ పైన ఎక్కువ ఒత్తిడి చెంది తొందరగా అరుగుదలకి గురవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీరు ఎక్స్రే తీసుకొని మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని, అది ఎర్లీ స్టేజ్ అయితే కనుక మందులు, ఫిజియోథెరపీ, అది కనుక అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కనుక మనం చిన్న ఇంజెక్షన్ కానీ, ఆస్టియాటమీ కానీ, రీప్లేస్మెంట్ సర్జరీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మారేడుపల్లి ఉందండి. ఓకే, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. నమస్తే మేడం, చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఇది కాళ్ళు నరాలు పట్టేసినట్టే నడవనికి రావట్లేదండి అసలుకి. మళ్ళీ మెడ నొప్పి నుంచి నడుము నొప్పి దాకా నొప్పి లేస్తుందండి. వయసు మేడం? వయసు అండి 52 ఉంటానండి. కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి మేడం? నడుము నొప్పి, కాళ్ళ తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా మేడం? తిమ్మిళ్ళు లేవు అండి. నొప్పులే, కాళ్ళ నొప్పులు. అసలు నేను నడవలేను, ఒక మనిషితోనే నడుస్తున్నా, లేకుంటే లేదు. మూత్రం ఏమన్నా కంట్రోల్ ఉంటుందా? మూత్రం తప్పిందా? మూత్రం కంట్రోల్ తప్పిందా? మూత్రము ఇది మంటలు వేస్తుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుంటది, ఇన్ఫెక్షన్ వస్తుంటది అప్పుడప్పుడు. అంటే మూత్రము మీరు అనుకుంటున్నప్పుడే పోతున్నారా లేకపోతే కంట్రోల్ తప్పిందా అంటున్నా? కంట్రోల్ లేదు, తప్పలే. మూత్రం పోతూనే ఉంటా, అప్పుడప్పుడు పోతూనే ఉంటా చాలా సార్లు. అమ్మ, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వయసు పైబడిన వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్లలో 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత మనకేంటంటే ఈ ఒంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ ఎముకలు కాస్త తొందరగా పల్చబడి మనకి
ఈ ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. మామూలుగా ఈ ఎక్కడైతే మనకి ఎక్కువ మొబిలిటీ ఉంటుందో, ఎట్లా అంటే మనకి ఈ నడుం కానీ మోకాళ్ళు కానీ తొందరగా మనకి ఎముకలు పలచబడటం జరుగుతుంది. ఇప్పుడు నడుంలో కనుక ఎముకలు పలచబడితే ఏం జరుగుతుందంటే ఈ జాయింట్స్, నడుంలో జాయింట్స్ వల్ల కానీ, జాయింట్స్ అరుగుదల వల్ల కానీ, ఈ డిస్క్ పదార్థం వల్ల కానీ, ఈ ఎముక వల్ల పక్కనున్న నరం పైన ఒత్తిడి అయ్యి ఈ కాలుకు వచ్చే నరాల పైన ఒత్తిడి చెంది ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు, నడకలో ఇబ్బంది జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్రే, ఎంఆర్ఐ రెండూ తీసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకుని, ఈ కాళ్ళు లాగుడు దేనివల్ల జరుగుతుందో తెలుసుకుని, ఈ కాళ్ళు లాగుడికి డిస్క్ తీసేసి నరాన్ని ఫ్రీ చేయడం కానీ, లేదంటే ఈ ఎముకల్ని స్క్రూ రాడ్ పెట్టి బిగించడం, నరాన్ని ఫ్రీ చేయడం కానీ జరుగుతుందమ్మా. డాక్టర్ గారు, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? అమ్మ, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనమ్మా ఇది మామూలుగా ఈ చిన్న జాయింట్స్లో వచ్చే అరుగుదల అంటారు. చిన్న జాయింట్స్లో వచ్చే అరుగుదల నార్మల్గా ఏంటంటే ఇది మన తెలుగు భాషలో కాస్త వాతం అని చెప్తారు. దీనికి ఏంటంటే తరచుగా ఈ 40-45 మిడిల్ ఏజ్డ్ ఫిమేల్ అంటారు, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్లలో ఇది ఏర్పడుతుంది. దీనికి కారణాలు ఇంకా ఎవరికి తెలియదు. కానీ ఏం జరుగుతుందంటే మన రోగ నిరోధక శక్తి అనేది మన జాయింట్లో ఉండే సైనోవియం అంటారు, జాయింట్లో ఉండే ఒక లేయర్ ఉంటుంది, లోపల లేయర్కి అగనెస్ట్గా పనిచేసి తొందరగా ఈ జాయింట్స్ని అరుగుదలకి కారణం అవుతుంది. దాన్ని రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. డాక్టర్ గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో లైన్ లో ఉన్నానండి, కట్టేది. ఓకే అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. హలో అండి, చెప్పండి అమ్మా. ఇది ఇప్పుడు మాట్లాడుతుంటే లైన్ కట్టేదండి, సారీ అండి. పర్లేదమ్మా, చెప్పండి. ఇప్పుడు అది కాళ్ళు నడవడానికి రావట్లేదు. అదేనమ్మా, ఇందాక నేను చెప్పినట్టు మీరు కాలు నడవడానికి ఎందుకు రావట్లేదంటే కాలుకి వచ్చే నరం పైన ఈ వెన్నుపూసలో ఏమన్నా ఒత్తిడి పడుతుందా అనేది మనము దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఈ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి దాంట్లో నరం పైన ఒత్తిడి పడుతుందా లేదా, నేను ఎంఆర్ఐ స్కాన్ తీసానండి. తీస్తే ఏమని చెప్పారు? డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరలో ఉన్న ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళారమ్మా మీరు? అమ్మా, మీరు టీవీ చూడకుండా మాట్లాడితేనే మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. నేను వెళ్ళానండి. వెళ్ళారు, ఏమని చెప్పారమ్మా డాక్టర్ గారు? డాక్టర్ గారు ఇట్లా మెడలో ఇట్లా నరం అనేది ఒక్కపోతుంది అన్నారు. మెడలో నరం ఒక్కపోతుంది అన్నారండి. అమ్మా, ఏంటంటే మీకు మెడలో నరం ఒత్తుకుపోవటం వల్ల చేతుల్లో తిమ్మిర్లు, నడకలో ఇబ్బంది జరుగుతుంది. మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆ నరం పైన ఒత్తిడి ఏమన్నా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ అది తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకి నరాన్ని ఫ్రీ చేసే సర్జరీ కానీ లేదంటే ఈ ఫ్యూజన్ సర్జరీస్ కానీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ మామూలుగా నడవగలిగే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ని మనం ఎలా గుర్తించాలి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? మామూలుగా ఏంటంటేనమ్మా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే వయసు పైబడిన వాళ్ళకి వస్తుంది. వయసు పైబడిన వాళ్ళకి తరచుగా మనం చూస్తుంటాం. కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే యూజువల్గా మిడిల్ ఏజ్డ్ ఫిమేల్లో పొద్దున్నే లేస్తూనే ఈ చేతుల్లో చిన్న జాయింట్స్లో నొప్పి రావడం, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. అంటే చేతులు అనేది ఇలా స్టిఫ్ అయిపోయి ఒక గంటన్నర సేపు అట్లా ఉండిపోవటం, తర్వాత ఫ్రీ చేసుకోవడం జరుగుతుంది. అది తర్వాత కొంత జాయింట్స్ దగ్గర నాడ్యూల్స్ లాగా ఏర్పడటం అది జరుగుతుంది. అది వాత లక్షణాలు. ఈ ఆర్థరైటిస్ ఎక్కువ ఏ వయసు వరకు వస్తాయి డాక్టర్? ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటేనమ్మా మనకి యూజువల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్ అంటే దాదాపు 40-45 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్లలో ఫస్ట్ ఏర్పడుతుంది. దాంట్లో మనము ఈ మార్నింగ్ స్టిఫ్నెస్, స్మాల్ జాయింట్ పెయిన్స్ అవి చూస్తుంటాం అమ్మా ఫస్ట్. డాక్టర్ గారు, మరి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ని ఎట్లా నిర్ధారించడానికి ఏ టైప్ ఆఫ్ పరీక్షలు చేస్తూ ఉంటారు? అమ్మ, దీంట్లో ఏంటంటే దురదృష్టం ఏంటంటే మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక టెస్ట్ అంటూ లేదమ్మా. మనం ఏంటంటే కొన్ని సిరీస్ ఆఫ్ టెస్టులు చేసి కొన్ని రక్త పరీక్షలు
రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఏంటంటే సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి, మన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, అంటే వాతంకి సంబంధించిన మార్కర్స్ ఒకటి, తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ అని అంటారు అదొకటి, తర్వాత యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్ అంటారు అదొకటి, తర్వాత చేతులకు సంబంధించిన ఒక ఎక్స్రే ఒకటి చేసుకోవాల్సి ఉంటుందమ్మా. దీంట్లో ఏంటంటే మనకి రోగం తాలూకు అసలు ఉందా లేదా ఒకటి, రోగం తాలూకు తీవ్రత అనేది మనకి తెలుస్తుంది. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, వినిపిస్తుందండి? మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో 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 హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతుంటే కాల్ కట్ అవుతుందండి. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో హలో, హలో డాక్టర్ గారు, ఈ రోమోటైరాయిడ్ ఆర్థరైటిస్ కూడా చిన్నపిల్లల్లో కూడా ఉంటే గనక సేమ్ లక్షణాలు ఉంటాయా పెద్దవాళ్ళు ఉన్నట్టు? అమ్మ, మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి వయసు పైబడిన వాళ్ళు, అంటే దాదాపు 40-45 వయసులో ఉన్న ఆడవాళ్లలో ఫస్ట్ కనిపిస్తుందమ్మా. కానీ చిన్నపిల్లల్లో కూడా ఒక తరహా వాతం అనేది మనం చూస్తుంటాం. దాన్ని ఏంటంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏంటంటే మన దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దీని లక్షణాలను గుర్తించి మన బ్లడ్ టెస్ట్లు అవి చేసి దానికి తాలూకు ట్రీట్మెంట్ అది ఇస్తారు. డాక్టర్ గారు ఇందాక కాల్ కట్టింది కదా, మళ్ళీ కాలర్ లైన్లోకి వచ్చారు, కాల్ తీసుకుందాం. హలో హలో, డాక్టర్ గారు కాల్ కట్ అయింది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రోమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని పూర్తిగా మనం నిర్ధారించవచ్చా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు ఉన్న, అంతకు ముందు మనకి ఏంటంటే కొంత చిన్న చిన్న రక్త పరీక్షలు ఆర్ఏ ఫ్యాక్టర్ బట్టి దాదాపుగా మనం గుర్తించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న కొన్ని టెస్టుల వల్ల మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని దాదాపుగా 95-98% వరకు మనం గుర్తించే అవకాశం ఉంది. దానికి ఏంటంటే కొన్ని టెస్టులు ఉంటాయి. ఒకటి సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి అనేది ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్, తర్వాత ఎక్స్రేస్ అవి తీసుకుని దాదాపుగా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని, అంటే ఉన్న లక్షణాలని మనం కోరిలేట్ చేసుకొని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని చాలా ఈజీగా మనం సులభంగా గుర్తించవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉండడం వల్ల కూడా ఈ రోమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు వస్తుంటాయి అంటారు, అది నిజమేనా? అమ్మ, డయాబెటీస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం అనేది దీనికి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఏం లేదు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో రుమటాయిడ్ రావచ్చు, రుమటాయిడ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో రుమటాయిడ్ వస్తుంది అనేది లేదమ్మా. డయాబెటీస్ వల్ల అయితే రుమటాయిడ్ రాదు. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించడం లేదు. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? హలో అమ్మ, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అమ్మ, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీదమ్మా. మెడ నొప్పి బాగా వస్తుంది. వయసు ఎంతమ్మా? 30 అమ్మా. మామూలుగా ఈ 30-32 ఉండే 30 నుంచి 40 ఏళ్ల వయసులో వచ్చే మెడ నొప్పులు ఏంటంటే మోస్ట్లీ యాక్టివిటీ రిలేటెడ్, కానీ అంటే చేస్తున్న పని వల్ల వచ్చే నొప్పి కానీ, లేదంటే సరిగ్గా ఆహార లోపాల వల్ల వచ్చే నొప్పి కానీ జరుగుతుంది. అంత భయపడాల్సింది ఏం లేదమ్మా. ఫస్ట్ ఏంటంటే మనం దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మనం ఎక్స్రే అది తీసి ఈ ఎముకల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, లేదంటే ఈ ఆహార లోపాలు ఏమైనా ఉన్నాయా గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, రాజమండ్రి నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో, మాట్లాడండి. హలో, మీ ప్రాబ్లం ఏంటి?
హలో హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు, హనుమకొండ నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు మాధురి అండి. మాధురి గారు, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే ఓకే ఓకే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మీ ప్రోగ్రామ్ లైవ్ లో చూస్తున్నాను నేను. చెప్పండి అమ్మా. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాయింట్ పెయిన్స్. ఎప్పటి నుంచి అమ్మా? దాదాపుగా 3-4 ఇయర్స్ నుండి ఉన్నాయండి. మీ వయసు అమ్మా? నా వయసు 41. 41. ఇంకొకటి, పొద్దున్న లేస్తూనే మీకు ఈ నొప్పులు ఎక్కువ అవుతాయా? అది ఒక్కొక్కసారి 24 అవర్స్ ఉంటాయండి, ఉండనప్పుడు ఉండయండి. ఈ ఈ నొప్పులు ఎక్కడమ్మా నీకు? మోకాళ్ళ నొప్పులా లేకపోతే ఎక్కడ నొప్పులు? ఈ భుజం మెడ కింద ఇవి ఉంటది చూసారా? అవునమ్మా. అక్కడ అండి రెండు భుజాలు, ఇక్కడ మడికట్టు దగ్గర జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్. వేళ్లలో కూడా నొప్పులు వస్తాయమ్మా? వేళ్ళు నొప్పులు ఉండవండి. నొప్పులు ఉండవు. అచ్చా, సరే అమ్మా. నేను ఇందాక చెప్పినట్టమ్మా, మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేది పొద్దున పూట ఎక్కువ ఉండి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండి 40-45 ఏళ్ల వయసులో ఫిమేల్స్లో వస్తుంది అంటే మోస్ట్లీ మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. దానికి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఇది వాతం తాలూకు లక్షణాల్లా కనిపిస్తున్నాయి. సో మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే కొన్ని బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు అన్నీ తీసి నిజంగా వాతం ఉందా లేదా తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు? హలో, దీప్తి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మా డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. దీప్తి అండి. దీప్తి, హైదరాబాద్ నుంచి. అమ్మ, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడ అనేది ఇట్లా ఊటదండి. చెప్పండి. మెడ ఊగుతుంది, ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా ఊగుతుంటది. మళ్ళా నొప్పి కూడా, మెడ నొప్పి కూడా ఉందండి. మీ వయసు అమ్మా? మెడ నొప్పి. అమ్మ, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి, లేదంటే మీ కాల్ కట్ అవుద్ది. చెప్పండి అమ్మా. మీ వయసు? వయసు 32 అండి. 32 అమ్మా? 32 అండి. 32 సంవత్సరాల వయసు. 32 సంవత్సరాల వయసులో ఈ మెడ నొప్పి అనేది తరచుగా ఆహార లోపం వల్ల కానీ, లేదంటే ఈ యాక్టివిటీ రిలేటెడే ఉంటుంది, లేదంటే ఇంకొక కారణం ఏంటంటే సర్వైకల్ రిబ్ అంటారు. అంటే మామూలుగా మనకి ఈ ఛాతీలో ఉండే ఎముకల్లో రిబ్స్ ఉంటాయి, కానీ ఈ అప్పుడప్పుడు కాస్త ఈ పుట్టుకతో మనకి ఏంటంటే మెడ పూసల్లో కూడా లాస్ట్ పూసలో ఒక ఎక్స్ట్రా రిబ్ వస్తుంది, దాన్ని సర్వైకల్ రిబ్ అంటారు. అంటే యంగ్ పేషెంట్లో నెక్ పెయిన్ వస్తుందంటే మనం ఈ కారణాలు చూడొచ్చు. సో దానికి మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే దీని తాలూకు మనం ఎక్స్రే అది తీసి అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్య ఉన్న వాళ్ళు? అమ్మ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటేనమ్మా, ఒంట్లో వాతం ఏర్పడటం అమ్మ. వాతం అంటే ఏంటి? ఈ ఎక్కువ చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, అంటే చేతుల్లో జాయింట్స్, మణికట్టు నొప్పి, మోచేయి నొప్పులు, భుజం నొప్పులు రావటం. అది పొద్దున్న లేస్తూనే మనకి జాయింట్స్ అనేది స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. దాదాపు 1-2 గంటల పాటు అట్లా ఉండి తర్వాత స్లోగా ఫ్రీ అవుతుంది. సో దీనికి ఏంటంటే మనకి ఒంట్లో ఆల్రెడీ వాతం అది ఉంది కాబట్టి మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ అది అవాయిడ్ చేసి ఈ బేవరేజెస్, కూల్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేసి ఎక్కువ మనము ఆకుకూరలు కానీ మనము ఉడకబెట్టిన ఫుడ్స్ కానీ తీసుకుంటే మనకి మంచి రిలీఫ్ ఉంటుందమ్మా. ఆహార అలవాట్లు అయితే మాత్రం ఇట్లా ఉడకబెట్టినవి తీసుకోవడం, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మంచి రిలీఫ్ అయితే ఉంటుందమ్మా. డాక్టర్ గారు, మరో కాలర్ లైన్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో
హలో చెప్పండి హలో మేడం. మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా కొత్తకోట మండలం అప్పరాల. ఓకే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. నా వయసు 57 సంవత్సరాలు. ఓకే, సార్ ఎప్పటి నుంచి ఉంది సార్? ఎప్పటి నుంచి అంటే 3 సంవత్సరాలు అవుతుంది. ఏం పని చేస్తుంటారు సార్? నేను రైతు పని చేస్తా అండి. అమాలి చేస్తా, రైతు పని చేస్తుంటా. అమ్మా రైతు పని అండి. సరే అమ్మ, మనం పని చేస్తుంటా అమాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి ఎక్కువ వంగి పనులు చేసే వాళ్ళల్లో, వయసు పైబడిన వాళ్ళల్లో తొందరగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఒకటేంటంటే అది వయసు పైబడిన వాళ్ళల్లో ఏంటంటే ఎముకలు తొందరగా అరిగి గుజ్జు పదార్థం తగ్గి ఈ కార్టిలేజ్ తొందరగా బ్రేక్ డౌన్ చెంది మనకి అరుగుదలకు గురవుతుంది. దాంతోపాటు ఈ ఈ పేషెంట్ చేసేది ఏంటి, వంగి పనులు చేయటం, బరువులు ఎత్తడం చేస్తున్నారు కాబట్టి ఇంకా తొందరగా ఈ ఎగుడు దిగుడు నేలపైన నడుస్తారు కాబట్టి అనీవెన్ స్ట్రెస్ పడి మనకి మోకాళ్ళు తొందరగా అరగటం జరుగుతుంది. దీనికి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్రే అది తీసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని దానికి మీకు తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఎర్లీ స్టేజెస్ అయితే మీకు జస్ట్ మెడిసిన్ ఒకటి, కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెప్తారు, అవి చేసుకోవడం. మీరు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కనుక ఇంజెక్షన్లు కానీ ఆపరేషన్ కానీ చెప్తారమ్మా. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు? బొబ్బులు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బేవార్ నుంచి అమ్మా. ఓకే, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. బేవార్ నుంచి అమ్మా. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది పొద్దున్న లేచేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు అమ్మా. చెప్పండి. ఎప్పటి నుంచి సార్ ఇది? కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు వస్తున్నాయమ్మా. ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి అమ్మా. ఏం పని చేస్తుంటారు సార్? పని ఏం చేస్తుంటారు సార్? నేను ఫ్రూట్స్ వ్యాపారం అండి. ఫ్రూట్స్ వ్యాపారి. ఓకే, బరువులు ఎత్తడం అవి చేస్తుంటారు కదా సార్? ఫ్రూట్స్ అండి, పళ్ళ వ్యాపారం. అవి ఒక చేయలేకపోతున్నా అండి. అమ్మా, ఒక 20 కేజీలు కూడా మొయ్యలేకపోతున్నా అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి ఈ వంగి పనులు చేయటం, బరువులు ఎత్తటం వల్ల ఈ మెడలో ఉండే పూసలు తొందరగా అరిగి తర్వాత ఈ డిస్క్ వెనకాల చిరిగి జారటం వల్ల చేతికొచ్చే నరాలపైన ఒత్తిడి పడి చేతులు తిమ్మిళ్ళు రావడం, పట్టు తగ్గటం, బరువులు ఎత్తకపోవడం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్రే ఒకటి, ఎంఆర్ఐ ఒకటి చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, నరం పైన బాగా ఒత్తిడి పడుతుందా అనేది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, చివరిగా మన ప్రేక్షకులకి ఆర్థరైటిస్ గురించి రిలేటెడ్ మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఆర్థరైటిస్ అనేదమ్మా అందరికీ వస్తుందమ్మా. ఆర్థరైటిస్ అనేది మనకి ఈ 30 ఏళ్ల వయసులో మన బోన్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మన మిగతా లైఫ్లో ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా వస్తుందా లేట్గా వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. మనం ఆహారపు అలవాట్లు మంచిగా చేసుకుని మనం యాక్టివిటీస్ అంటే మొబైల్గా ఉండటం, యాక్టివ్ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే కనుక మనకి ఆర్థరైటిస్ లేట్గా వస్తుంది. లేదు నేను సెడెంటరీగా ఉంటాను, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవంటే కనుక ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, ఆహారపు అలవాట్లు మంచిగా ఉండాలి, అప్పుడు ఆర్థరైటిస్ లేట్గా వస్తుంది, మన లైఫ్ స్టైల్ బాగుంటుందమ్మా. డాక్టర్ గారు, ప్రేక్షకులకు ఉన్న ప్రతి డౌట్ను మీరు చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, ఇది ఇవాల్టి డాక్టర్ టాక్ లైవ్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక కార్యక్రమంతో కలుద్దాం. నమస్తే.